ఆన్ విచ్ డేట్ ఈస్ నేషనల్ డెంగ్యూ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్? జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు అంటున్నారు. సో నేషనల్ డెంగ్యూ డే ప్రతి సంవత్సరం మనం మే 16th రోజున దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు నేషనల్ డెంగ్యూ డేని ఇది మే 16th రోజు అబ్జర్వ్ చేస్తున్నాం? జనరల్గా డెంగ్యూ అనేది మాన్సూన్ సీజన్లో వస్తుంది కదా అంటే ఎస్, ప్రీ మాన్సూన్లోనే అంటే మాన్సూన్ అరైవల్ అవ్వకముందే డెంగ్యూ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ జాగ్రత్తలు తీసుకోండి, సో దట్ మీరు డెంగ్యూ బారిన పడకుండా ఉంటారు అని ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇలా మనం మే 16th రోజు ఈ నేషనల్ డెంగ్యూ డేని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అసలు డెంగ్యూ అనేది దేని వల్ల వస్తుంది అంటే అదొక మస్కిటో వల్ల వస్తుంది. అదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఆ మస్కిటో ఏంటి? ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల ఈ డెంగ్యూ వైరస్ అనేది వస్తుంది, ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది అనమాట. అంటే జనరల్గా ఈ మస్కిటో ఆల్రెడీ వైరస్ ఎఫెక్టెడ్ మస్కిటో అయి ఉంటుంది. అది వచ్చి మనల్ని బైట్ చేసినప్పుడు అది మనకి ట్రాన్స్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అలా ఈ డెంగ్యూ అనేది స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా ఈ మస్కిటో ఎక్కడెక్కడ బ్రీడ్ అవుతుందంటే ఓన్లీ ఈ డర్టీ వాటరు లేకపోతే స్టాగ్నెంట్ వాటర్లోనూ కాకుండా ఫ్రెష్ వాటర్లో కూడా ఈ మస్కిటోలు బ్రీడ్ అవుతాయి. అంటే మన కూలర్లలో నీళ్ళు పోస్తాం కదా, సమ్మర్ అంతా వాడేసుకున్న తర్వాత వదిలేస్తాం. ఆ కూలర్ నీళ్ళల్లో, టైర్లలో ఉన్న నీళ్ళల్లో, లేకపోతే చిన్న చిన్న కుంటలు ఉంటాయి కదా, వాటిల్లో ఏదైతే నీళ్ళు ఉంటాయో ఇవి ఎక్కడ పడితే అక్కడ బ్రీడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం మాన్సూన్ రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకొని అన్నీ నీట్గా క్లియర్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మనం ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాం అన్నట్టుగా వీళ్ళు ఈ డేని క్రియేట్ చేయడం జరిగింది. 2010 నుంచి మనం ఈ డెంగ్యూ డేని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో అసలు మొట్టమొదటిసారి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఉంది, ఇది ఇలా మస్కిటో వల్ల వస్తుంది అని ఎప్పుడు తెలిసింది అంటే ఫస్ట్ 1780లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఇది బాగా డిసీజ్ అనేది వైడ్ స్ప్రెడ్ అయింది అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అసలు దేని వల్ల వస్తుంది అని చెప్పి దాని గురించి డిస్కవరీ అనేది చేశారు. ఓకే, చేసిన తర్వాత ఒక అమెరికన్ ఫిజిషియన్ దాన్ని ప్రాపర్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాడు ఈ వైరస్ గురించి, ఈ పర్టికులర్ ఫీవర్ గురించి. తర్వాత 1906కి వచ్చిన తర్వాత 1906లో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని, అదొక మస్కిటో ద్వారా వస్తుంది అని గుర్తించడం జరిగిందనమాట. అండ్ 1907లో ఏం చేశారు, ఈ డెంగ్యూ ఫీవర్ ఏదైతే మస్కిటో వల్ల వస్తుందో అది ఎల్లో ఫీవర్ ఏదైతే మస్కిటో వల్ల వస్తుందో అది ఇది రెండు సేమే. ఫస్ట్ ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిషియన్స్ ఈ వైరస్ వల్ల వచ్చేది ఏదైనా ఫీవర్ ఆర్ డిసీజ్ ఉంది అంటే అది ఎల్లో ఫీవర్ అని కనుగొన్నారు 1906-07 ఆ టైంలో. తర్వాత 1907లో డెంగ్యూ కూడా వైరస్ వల్లే వస్తుంది అని చెప్పేసి కనుగొనడం జరిగిందనమాట.